guys, welcome to Brother Sister Challenge. మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. అది కూడా మేము అసలు టర్న్ అవుతుందని అనుకోవట్లేదు. ఏది నాకు తెలియదు గాయస్. పొద్దున మా మమ్మీ కసు చెప్తామని గేట్ తీసింది పోయి రోడ్లో. అసలు మా పిల్లి చిన్నగా నడుస్తుంది. ఏందో రోడ్లోకి వెళ్తే పరికిచ్చేసింది. అప్పుడు మమ్మల్ని లేపి రే పిల్లి కనిపించలేదా అని అన్నీ ఎతికాము. అప్పుడు తెలిసింది గాయస్ మాకు కిట్టి బయటికి వెళ్ళిపోయిందని. వెళ్ళి నేను స్కూల్లో వచ్చిన వెంటనే ఏడ్చాను గాయస్. ఇది బ్యాడ్ న్యూస్ గాయస్. అయితే కూడా గుండెల్లో బాధగా ఉంది కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నాం గాయస్. ఏడవబాకు నాన్న, పప్ప మళ్ళీ పిల్లిని తెచ్చిస్తాడంట. అది ఎక్కడికో వెళ్ళిపోయిందండి పాపం. భలే చూసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. అది వేరే పిల్లితోటి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు ఏడుస్తా. ఏడవబాకు జుట్టు తల్లి, తెచ్చుకుందాం మనం మళ్ళీ పిల్లిని. ఆర్నా ఏడబాకు తల్లి కాదు, మళ్ళీ తెచ్చుకుందాం. రేపు పప్ప రంగాలనే తెచ్చుకుందాం. అవునా, ఎందుకు అంత ఇష్టము ఆర్నా? నోటితో తీసుకెళ్ళాలా, దాంతోటే వెళ్ళిపోతుంది వాళ్ళకి. మా మమ్మీ అని అనుకొని ఇది కూడా వెళ్ళిపోయింది. నేను గేట్ తీసానా, బయట కసు జిమ్ముదామని తీసా. అది పాజిటివ్గా వెళ్ళలేదు కదా అనుకున్నాను, వెళ్ళిపోయింది. చెప్పేది గమ్ముగా ఉండు. యానిమల్స్ అబద్ధాలు చెప్తాయి, అబద్ధాలు కూడా చెప్తాయి. అవి ఇంట్లో బందీగా ఉన్నాయనుకో చిన్నగా నడుస్తాయి. బయటికి ఒక్కసారి కాలు పెట్టిందనుకో ఇంక మన మాట ఏంది గాయస్, వెళ్ళిపోతుంది. అది నాకు తెలియదు కదా, అందుకోసమని వెళ్ళిపోయింది. నిన్న ఒక న్యూస్ వచ్చింది గాయస్. నువ్వు అది చెప్పొద్దంటే బయటకు వెళ్తే షాప్కి వెళ్తే అది కూడా బయటకు వెళ్ళిపోయింది గైస్. అది ఇప్పుడు నీకు మీ మమ్మీ గారి నీకు నేను తెచ్చిస్తానా? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు చెప్పు. ఇప్పుడు నిన్ను ఎవరన్నా తీసుకెళ్ళిపోతారు. అవును, వాళ్ళ అమ్మ నా దగ్గర నుంచి ఎవరన్నా తీసుకెళ్తారు. నేను కనిపిస్తాను నీకు, నువ్వు వచ్చే. అవునండి, చాలా కష్టపడింది అయితే పాపం ఆర్న. దాన్ని బెడ్ మీద పండేస్తుంది, స్నానం చేపిస్తుంది, చాలా చేసింది. అది వెళ్ళిపోయేటప్పటికి ఈరోజు దానికి చాలా ఏడుపు వస్తుంది. తెచ్చుకుందాం మనం ఖచ్చితంగా. నేను పప్పాని అడిగి తెచ్చుకుందాం నాన్న. గాడోబాకు పోనీ, పాపము వెళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు మన ఇంటికి 2 పిల్లులు వస్తాయి కదా, వస్తే నువ్వు పాలు పోస్తల్లా అట్లా వేరే ఓలి అయ్యి మన ఇంట్లోకి వస్తుంటాయి కదా, పెద్దవి వస్తుంటాయి కదా. అట్లాగే మన పిల్లి పోయి వేరే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనో ఉంది.
మీరు గైడ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. మీరు గైడ్ చేయకండి. వేరే వాళ్ళు